సండే వస్తే మనందరికీ ముక్కలేనిదే ముద్ద దిగదు అంటూ ఉంటారు కదా. ఇంకా అంతేనండి. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా సండే వస్తే ఒక స్పెషల్ రెసిపీ కోసం చూస్తూ ఉంటారు కాబట్టి, ఇంకా మేమైతే సండే నాకు వెరైటీ స్పెషల్స్ మటన్లు, ఫిష్, ఫ్రాన్స్ ఇలాంటివన్నీ వండటం అయితే నాకు రాదండి. ఓన్లీ నాకు చికెన్ వచ్చు. ఈ చికెన్లో కూడా నేను ఇప్పుడిప్పుడే అక్షరాలు రుద్దుతూ ఉన్నానన్నమాట. ఇంకా గుణింతాల వరకు అయితే వెళ్ళలేదు. ఎందుకు అలా అంటున్నాను అని అంటే, నాకు చికెన్లో వచ్చేటప్పటికి మామూలుగా నాన్ వెజ్ అనేది వండటం ఏది రాదండి. ఎప్పుడైనా తినాలనిపిస్తే బయట నుంచి తెచ్చుకొని తింటాము. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి బయట నుంచి తెచ్చిపెట్టేది వాళ్ళకి ఇంకా మంట పడుతుంది అంటున్నారు. ఇంకా అందుకని వాళ్ళ కోసం అయితే నేను చికెన్ కర్రీ అవి వండడం అయితే నేర్చుకున్నాను. ఇంక ఇలా మా వారు ఏం చేస్తారంటే ఒక కిలో బోన్లెస్ అయితే తెప్పిస్తారు. ఇంకా సగమేమో చికెన్ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తాను. ఇంకా సగమేమో చికెన్ పకోడీ కోసం అయితే కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కుదిరితే చికెన్ పకోడీ ఈవినింగ్ టైంలో వేస్తాము. వాళ్ళు తినాలి అనిపిస్తే, లేదు అని అంటే కనుక అలా కలిపి పెట్టింది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి, ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ చికెన్ తెచ్చుకుంటున్నారు మమ్మీ మాకు కూడా ఎప్పుడన్నా ఒక రోజు చికెన్ తెచ్చిపెట్టు అని ఏదైనా అడిగారు అనుకోండి, ఇంకా అందుకని వాళ్ళ కోసం అయితే ఇంక ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫ్రై లాగానో లేదంటే చికెన్ పకోడీ లాగానో చేసి అయితే పెట్టేస్తూ ఉంటాను అనమాట. కాకపోతే నేర్చుకోవాలి బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్కి సంబంధించిన వెరైటీ రెసిపీస్ ఉంటూ ఉంటాయి కదా, అవన్నీ నేర్చుకోవాలని అయితే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఒకే విధంగా చేసి పెట్టినా తినాలన్నా వాళ్ళకి బోరు, చేయాలన్నా మనకి బోర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, లాగా నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.